ఉందా? బట్టి మెక్కున్నారుగా ఇంత పెద్ద పోజులు కొడతావు, నేను ఇంత పెద్ద మేధావి నాకేరు కానీ ఇంత ఇంత కాయిదాలు పట్టుకొస్తావు, ఇగో నేను నీకంటే 10 కాయిదాలు పట్టుకొచ్చిన చూడు. మొదలు పెడదామా చర్చ? 1956లో మీ చేతికి రాష్ట్రాన్ని ఇచ్చిన కానించి సకల దరిద్రాలకు మూలమైంది సమైక్య ఆంధ్రప్రదేశే. హైదరాబాదులో తెలంగాణలో సకల దరిద్రాలకు మూలమైంది. ఆ పాపం మీది, మీ కాంగ్రెస్ది. 56లో ఏముండే? హైదరాబాదు మూసి ఏముండే? చెరువులు ఎన్ని ఉండే? మూసిలో నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉండే? 2014 నాటికి మూసి నీళ్ళ పరిస్థితి ఏంది? హైదరాబాద్ చెరువుల పరిస్థితి ఏంది? మొత్తమైపోయిన చెరువులెన్ని? ఆక్రమించబడ్డ చెరువులెన్ని? నీటి నిల్వ ఆనాడు ఎంత ఉండే? 2014 నాటికి నీటి నిల్వ ఏముండే? లెక్కలకు సిద్ధంగా ఉన్నావా? చర్చకు సిద్ధంగా ఉన్నావా? గూగుల్ మ్యాప్లు లేని కాలంలో వదిలేద్దాం, గూగుల్ మ్యాప్లు మొదలైన రోజు నుంచి తీద్దాం. ఇవన్నీ అవే, నిన్న నువ్వు చూపించిన వాటితో సహా. ఉన్నవా చర్చకు సిద్ధంగా? నువ్వు నిన్న ప్రకటించిన చెరువుల FTL ప్రకారమే ఇగో ఈ లిస్టు. వీటిని కూలగొట్టే దమ్ముందా? వీటి జోలు పోయే దమ్ముందా నీకు, నీ ముఖ్యమంత్రికి? నీకు నీ ముఖ్యమంత్రికి వీటికి జోలి పోయే దమ్ముందా? ఏంటివి ఇవి? క్యాండ్యూర్ స్కైలైన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ప్రాజెక్ట్ అంతా FTLే. వర్టెక్స్ విరాట్ మియాపూర్ మామూలు 90% ప్రాజెక్టు దాంట్లోనే. సుమధుర ప్యాలెస్ రాయలే పుప్పాలగూడ ఆపోజిట్ అవతార్, ఇందులో మేజరు FTLే. సైబర్ సిటీ ఒరియానా ఒక టవర్ దాంట్లోనే. పూజా మ్యాజిక్ SMR వినయ్ వజ్రం హానర్ సిగ్నైటిస్ ఇవి ఇక కమర్షియలీ ఫినిక్స్ ఉన్నాయి, వైష్ణవి ఉన్నాయి, ఇట్లా ఒకటొకటి. మరి ఈ లెక్కన వీటన్నిటిని మీరు గుణగొట్టుకుంటూ పోతే ఇవాళ ప్రజాధనం, దాని మీద వెచ్చించబడిన ప్రజాధనం 1,00,000 కోట్లకు పైగా వృధా అయ్యే అవకాశం ఉంది. నిన్న మొన్న మీరు కూలగొట్టినే పాపం పేద ప్రజల ఇండ్లు, ఇప్పటికే 1000 కోట్లకు పైగా ప్రజల ఆస్తి నష్టపోయినాం. పాపం అన్ని అనుమతులు ఉండి నమ్మి, రిజిస్ట్రేషన్ అంటేనే ఒక నమ్మకం, మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిందంటే ఇంకా నమ్మకం, ఇక బ్యాంకింగ్ లోన్ ఇచ్చింది అంటే ఇంకా బేఫికర్ అని అనుకుంటారు పాపం ప్రజలు. ఇవన్నీ ఉన్న వాటిని కూడా ఎటువంటి నోటీస్ లేకుండా, ప్రజలకు ఊపిరి పీల్చుకునే అవకాశం లేకుండా, చిన్నపిల్లలు పుస్తకాలు తెచ్చుకోవడానికి కూడా మాకు అవకాశం ఇవ్వకుండా కూలగొట్టిర్రు అని చెప్పి ఏడుస్తుంటే సిగ్గు అనిపిస్తలేదా మీకు? ఒక పరిపాలకులుగా ఎంత దుర్మార్గంగా పిల్లలు, పెద్దలు, వృద్ధులు, ఆఖరికి నెలలు నిండిన గర్భిణీ స్త్రీలు వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ శోకాలు వింటుంటే మనసు అనేది ఒకటి ఉండాలి కదా. పైసల సంపాదన తప్ప మీకు ఇంకోటి ఎక్కర్లేదా? కేవలం చిన్నవాళ్ళని కొట్టి పెద్దవాళ్ళని భయపెట్టించి 100 కోట్లు వాళ్ళ కాడ వసూలు చేసుకొని మీ బొజ్జలు నింపుకుందామని అనుకున్న ఒక దుర్మార్గమైన పని తప్ప హైడ్రా ఇంకోటి కాదు. మూసి ప్రాజెక్ట్ అంతకన్నా ఇంకోటి కాదు. కేవలం కాసుల కక్కుర్తిపడి హైదరాబాద్ ఇమేజ్ని నాశనం చేసే ప్రయత్నం, పేదల బతుకుల్లో మట్టి కొట్టే ప్రయత్నం, ఇది జరుగుతుంది ఇవాళ ఈ ప్రభుత్వం నుంచి. సిద్ధమా బట్టి విక్రమార్క గారు చర్చకు? మీరు